ఈరోజు పగలు 11 గంటలకి మీటింగ్ స్టార్ట్ అయింది చర్చిలో. నేను 3 గంటలకు ముగించబడింది, కానీ పోయినసారి లాగా ఇబ్బంది పడతానని నేను చర్చిలోనే ఉన్నాను. కనుక ఈ సమయంలో ఇప్పటి వరకు చేసిన ప్రార్థన బట్టి వందనాలు. శారా సిస్టర్ పాడిన పాటను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మదగిన మా ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడా, నీ సువార్తని ఈ విధంగా మీడియా ద్వారా మీరు ఇచ్చిన టెక్నాలజీని బట్టి, నడిపిస్తున్న తల్లిగారిని బట్టి, ఇంకా సపోర్ట్ చేస్తున్న వారందరిని బట్టి, ఈ జూమ్ మీటింగ్ అరేంజ్ చేస్తున్న వారందరిని బట్టి కూడా నీకు వందనాలు. ఈరోజు నాకు ఇచ్చిన ఈ వంతును బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం అంతటిని జ్ఞాపకం చేసుకోండి. మీరు మాతో మాట్లాడండి. మీ నామాన్ని ఘనపరచుకొనమని, దీవించమని, ఆశీర్వదించమని, మీరే మహిమ ఘనత ప్రభువులు పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇదిగో దేవా నా హృదయం, ఇదిగో దేవా నా మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. పనికి రాని తీగలున్నాయి, ఫలింపా అడ్డుచున్నాయి. పనికి రాని తీగలున్నాయి, ఫలింపా అడ్డుచున్నాయి. ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. ఉయో నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా నా హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు. అమ్మకి, సరళమ్మ గారికి
ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది అమ్మగారు. ఓకేనా? చాలా అంతా క్లియర్ ఉంది. ఓకేనా? అంతా ఓకే, చాలా క్లియర్ ఉంది. ఓకే. రోమీలకు రాసిన పత్రిక, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. సమయం 5:05 అవుతూ ఉంది. ఒక 25 మినిట్స్ వాక్యం చెప్తాను. 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును అనుకూలమునునైన సజీవ యాగముగా మీ శరీరములను మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుటు వలన రూపాంతరము పొందుడి. దేవుడు మన వినికిడిలో ఈ లేఖన భాగమును ఆశీర్వదించును గాక. ఆమేన్. చదవబడిన ఈ లేఖ భాగనాన్ని రోమా పత్రిక పౌలు గారు సంఘాన్ని బలపరుస్తూ రాస్తున్నమాట. ఈ కడపటి రోజుల్లో ఉంటున్నాం మనం. దేవుని రాకడకు సిద్ధపడుతున్న మనం ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడాలని, సమయమనక అసమయమనక దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతున్నాం మనం. చేయవలసిన కార్యములు ఈ వచనములో 3 విషయాలు మనం చూద్దాం. ఈ రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉన్న లేఖన భాగముల్లో నుంచి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇది ఒకటి నేర్చుకోవాలి. సజీవ యాగముగా. అంశుమతి మేరీ గారని కావలిలో ఒక మంచి దైవ సేవకురాలు ఉన్నారు. ఆమె ఒక మంచి పాట రాశారు. అలాంటి పాటలు నేర్చుకుంటే మనకి చాలా మంచిది. ఆత్మ సంబంధంగా ఎదిగే పాటలు నేర్చుకోవాలి. ఆత్మ సంబంధమైన పద్యములు నేర్చుకోవాలి అని ఆత్మ సంబంధమైన పాటలు అని కొలస్సీ పత్రికలో మాట్లాడతారు. ఆ అంశుమతి గారు రాసిన పాటల్లో ఏముంటుందంటే, సజీవ యాగముగా సర్వాంగ హోమముగా చేయుము దేహమును దేవునికి అనుకూలముగా, చేయుము దేహమును దేవునికి అనుకూలముగా, సజీవ యాగముగా సర్వాంగ హోమముగా చేయుము దేహమును దేవునికి అనుకూలముగా, చేయుము దేహమును దేవునికి అనుకూలముగా అని అంశుమతి గారు ఒక మంచి చక్కని పాట రాశారు. ఆమె మంచి సేవకురాలు, ఆమె మంచి ప్రసంగికురాలు, మంచి గాయకురాలు. ఆమె మీ అందరిలో చాలా మందికి ఆమె తెలిసి ఉండొచ్చు కూడాను. కాబట్టి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోవాలి. శరీరంలో తల నుంచి అరికాల వరకు ఎన్నో భాగాలు మనకున్నాయి. కనుక ప్రతి అవయవము మనిషికి చాలా అవసరం. కన్ను లేకుండా బ్రతకలేం, చెవు లేకుండా బ్రతకలేం, నోరు లేకుండా బ్రతకలేం, చెవులు లేకుండా బ్రతకలేం, చేతులు లేకుండా తినలేం, కాళ్ళు లేకుండా నడవలేం. ఇవన్నీ ఉన్నా కూడా లోపల కనిపించిన ఆర్గన్స్ ఎన్నో ఉన్నాయి, కనిపించే అవయవాలు ఎన్నో ఉన్నాయి. అన్నీ కలిపిందే శరీరం. కాబట్టి మన శరీరంతో దేవునిని మహిమపరచాలి. స్తోత్రం చెల్లింతుము అనే పాటలో కూడా సజీవ యాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. కనుక
ఈ రోమాపత్రిక 12వ అధ్యాయం ఒక ప్రత్యేకమైన హెచ్చరికలు కలిగిన అధ్యాయం. ఈ రోజుల్లో తేనె పూసిన మాటలు కావాలి అందరికీ. కఠినమైన మాటలను స్వీకరించలేని పరిస్థితి సంఘం. కానీ రోమాపత్రికలో పౌలు గారు ఈ మాటలే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అక్కడ అంటే, మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి ఒక్కసారి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. అటువలే మీరును 10వ వచనం చదవండి. ఏలయనగా ఆయన చనిపోవట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి అనే మాటను చూస్తా ఉన్నాం. పాపం విషయంలో మృతులుగా ఉండాలి. ఇది నాకు సంబంధించింది కాదు, అది నాకు సంబంధించింది కాదు, ఈ పాపం నాకు సంబంధం లేదు, ఈ చెడ్డ మాటలు నాకు సంబంధం లేదు, ఈ వడ్డీ వ్యాపారం నాకు సంబంధం లేదు, ఇతరుల సొమ్ము కదా అది నాకు అవసరం లేదు, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, ఇలాంటివన్నీ కూడా నాకు సంబంధించినవి కాదు. అసలు నేను ఆ మనిషిని కాదు. నా జీవితం మారిపోయింది, నా బ్రతుకు మారిపోయింది, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని పాపం విషయంలో మృతులైపోవాలి. పాపం విషయంలో మృతులైపోవాలి. ఎలా ఉండాలి అంటే, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకోవాలి. ఎవరి విషయంలో అంటే దేవుని విషయంలో. దేవుని విషయమై క్రీస్తు విషయమై సజీవులము, మేము సజీవులము దేవుని విషయంలో. ఇప్పుడు ఆయన వచ్చినా కూడా నేను ఎత్తబడగలను, ఇప్పుడు నేను చచ్చిపోయినా కూడా నేను ప్రభువు దగ్గరికి వెళ్ళగలను అనే బలమైన విశ్వాసము, నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. ఇది 100% కరెక్ట్. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నారు. లాభం అని పౌలు గారు అన్నారు. కాబట్టి రెండిటి మధ్యలో ఇరుకునబడుతున్నాను అన్నాడు. కనుక పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై సజీవులుగా మనల్ని మనమే ఎంచుకోవాలి అని 12వ వచనంలో అంటారు. మీ శరీరమునందు పాపమును ఏలనీయకుడి అన్నారు. ఏమన్నారు? పాపమును. ఇప్పుడు మనకి జూన్ మాసం అయిపోయింది, జూలై మాసంలోకి వచ్చాం. బైబిల్ ఎంతవరకు చదివారు? బైబిల్లో రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు? వయస్సు పెరుగుతుంది, చావుకు దగ్గర అవుతున్నాం, అభ్యాసం పెరిగింది, ఎక్సర్సైజ్ అన్ని పెరిగాయి. ప్రార్థనా జీవితం ఎంత పెరిగింది? ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నాం? ఎంతమందికి సువార్త ప్రకటించగలుగుతున్నాం? ఎవరికి ఇండివిజువల్ ఇవాంజలిజం మనం చేయగలుగుతున్నాం అని మనం పరిశీలించుకోవాలి. దేవునికి పాపం విషయమై మృతులుగా, దేవుని విషయమై సజీవులుగా మనల్ని ఎంచుకోవాలి. మనల్ని మనమే ఎంచుకోవాలి. 6 నెలలు అయిపోయినాయి. వాక్యం ఎంతవరకు చదివారు? 6 నెలలు. మొన్న ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, రోజుకి 10 అధ్యాయాలు చదివితే 4 నెలల్లో బైబిల్ కంప్లీట్ చేసుకుంటారు. అలాగా సంవత్సరానికి 3 సార్లు చదువుతారు అన్నారు. క్రైస్తవులు అని ఉంది, బైబిల్స్ అన్ని కాస్ట్లీ బైబిల్స్ ఉన్నాయి. తెలుగు బైబిల్ ఉంది, ఇంగ్లీష్ బైబిల్ ఉంది, ర్యాకుల్లో అన్ని బైబిల్ ఉన్నాయి. రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నాం? ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ జూమ్ మీటింగ్లు, లైవ్ మీటింగ్లు, లైవ్లు అన్ని కూడా చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. లక్షల మంది బయలుదేరారు, 2 మాత్రమే మిగిలారు. బుద్ధిగల కన్యకలు 10 మంది బయలుదేరారు, 5 మాత్రమే లోపలికి. ఒకవేళ ఆయన రాకడైనా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉందా? 13వ వచనం, 6వ అధ్యాయం 13వ వచనం. మీ అవయవములను దుర్నీతిగా పాపమునకు అప్పగింపి. దేనికి అప్పగింపున్నారు? పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుంచి సజీవులమని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. ఎవరికి అప్పగించుకోవాలి? మన హృదయం, మన జీవితం, మన మనస్సు,
మన దేహం దేవునికి అప్పగించుకోవాలి. ఎంతమంది అప్పగించుకుంటున్నారు అలాగా? పౌల్ గారు అంటాడు గలతీ పత్రిక 2:20లో, ఇక నేను జీవించువాడని నేను కాదు, నన్ను ప్రేమించి నాకు జీవితం ఇచ్చిన ఆయన కోసమే నేను జీవిస్తున్నాను అంటున్నారు. కనుక ఆశ కలిగిన వారు, తృష్ణ కలిగిన వారు ప్రతిరోజు జూమ్ మీటింగ్ లో ఇలాగ ఎక్కడ ప్రేయర్స్ అంటే అక్కడ ప్రేయర్లు చేస్తూ ప్రయాసపడుతున్న వారందరూ కూడా, ప్రయాస బానే ఉంది, పర్సనల్ ప్రేయర్ ఉందా? ప్రయాస బానే ఉంది, పర్సనల్ బైబిల్ రీడింగ్ ఉందా? ప్రయాస అంతా బానే ఉంది, ప్రభుత్వ ఏకాంతంగా గడుపుతున్నా? ఇది కూడా అందుకనే మీ జీవితములను, మీ అవయములను దేవునికి సజీవ యాగముగా ఆయనకి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనాలుగా ఆయనకు అప్పగించుకొనుడి. అవయవములను అప్పగించాలి. చెవులు ఆయన స్వరం వినాలి, కళ్ళు ఆయన దర్శనం చూడాలి, నోరు ఆయనను స్తుతించాలి, కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించాలి. మన పాదములు సువార్త ప్రకటించే వారి పాదములుగా కావాలి. మన చేతులు పవిత్రమైన చేతులు లేదు. ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ లో ఉన్నారు, ఎక్కడున్నారో, ఎక్కడ కూర్చున్నారో, టీ తాగుతూ వింటున్నారో, టిఫిన్ చేస్తూ వింటున్నారో, స్నాక్స్ తింటూ వింటున్నారో, ఎట్లా చేస్తున్నారో నాకు తెలియదు, నాకు కనపడదు కూడా, నాకు కనిపించలేదు కూడా. మీకు తెలుసు మీరు ఎక్కడుండి ఈ వాక్యాన్ని వింటున్నారు. నేనైతే 11 గంటలకి మందిరానికి వచ్చాను. ఇప్పటి వరకు మందిరంలోనే ఉన్నాను. ఇంటికి వెళ్తే నాకు సరిగ్గా వైఫై పనిచేయదు, లాస్ట్ టైం ఇబ్బంది పడ్డాను అన్న ఉద్దేశంతో నేను ఇక్కడే ఉండిపోయాను. అందరు వెళ్ళిపోయారు, సంఘం అంతా, చర్చ్ అంతా ఖాళీ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. నేను కేవలం ఈ జూమ్ మీటింగ్ కోసమే ఇక్కడ ఉన్నాను. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం చెప్పాలి అని. ఎందుకని అంటే, సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నాయి అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు విన్నా ఎవరు వినకపోయినా దూలములు వింటాయి అన్నారు, రాళ్ళు వింటాయి అన్నారు. కాబట్టి ఆ విశ్వాసంతో చెప్తా ఉన్నాను నేను, ఆ విశ్వాసంతో చెప్తున్నాను. కాబట్టి ఒకటి, శరీరమును దేవునికి సమర్పించుకోవాలి. మన అవయవములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. సమర్పించుకోవడమే కాదు, నీతి సాధనాలుగా ఉపయోగించాలి, నీతికి సాధనాలుగా ఉపయోగించుకోవాలి అని పౌలు భక్తుడు అక్కడ రోమపత్రికలో చెప్తూ ఉన్నాడు. ఎందుకని అంటే ఒక మాట చెప్తాను. ఎందుకని ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పౌలు గారు చెప్తున్నారు అంటే, ఎవరి వంతు వాళ్ళకుందండి. ఇప్పుడు ఎవరు చేసే వంతు వాళ్ళకుంది. యేసయ్య శిలువ యాగం అయిపోయారు, ఆయన మరణించారు, ఆయన లేచారు, ఆయన 40 రోజులు అందరికీ కనిపించారు, ఆయన పునరుద్ధానం చెందారు, ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి చేస్తున్నారు. మనం చేసే పని ఒకటి ఉంది. ఇప్పుడు అందరు కూడా బైబిల్ చూడండి ఒకసారి, ప్రతి ఒక్కరు బైబిల్ చూస్తే మనం చేసే పని ఒకటి ఉంది. ఏమిటది అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఏమిటి అంటే, 1వ అధ్యాయం 30వ వచనం, క్రీస్తు నందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక. ఎవరైనా చదువుతారా బైబిల్లో నుండి? ఫిలిప్పీ పత్రిక 1:30. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు. అవునండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఏమంటున్నారండి అక్కడ? మనం ఒకటి మాత్రమే చేస్తాం, విశ్వాసం మాత్రం ఉంచుతాం. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడెను. విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, శ్రమ పడటం కూడా దేవుడు మనకు అనుగ్రహించారు. అందుకే మన జీవితంలో, మన కుటుంబంలో, మన దేహంలో మనకు అనేకమైన శ్రమ వస్తున్నాయి. ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎంతో నమ్మకంగా ఉంటారు, ఎంతో ఉపవాసం చేస్తుంటారు, ఇప్పుడు శ్రమలు, ఒకసారి కుంగిపోతూ ఉంటాం, ఒకసారి బాధపడుతూ ఉంటాం. ఎందుకు నాకు శ్రమలు? వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వీళ్ళంతా బాగున్నారు కదా, నాకే ఎందుకు అని అనుకుంటూ ఉంటాం. అందుకే చెప్తున్నాడు అక్కడ,
విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, శ్రమ పడటం కూడా మనకి అనుగ్రహించబడిను అన్నారు. కాబట్టి విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, రెండవది ఏమన్నాడు అక్కడ? శ్రమ పడాలి. అలాగే మరి ఒక వచనం చదవండి, కొలస్సీ పత్రిక 1:24 చదవండి. కొలస్సీ రాసిన పత్రిక 1:24. 1:24 చదవమంటారా? ఇప్పుడు మీ చదవండి. కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు ఆ, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఆమేన్. పౌలు గారు అంటున్నారు, మిమ్మల్ని రక్షణలోకి నడిపించడం కోసం మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషిస్తున్నాను. సంఘము అను శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైనవి నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అన్నారు. అలాగే వింటున్న వారందరికీ కూడా వంతు ఉంది. మన వంతు మనం చేయవలసిన పని ఉంది. ఎవరి వంతు వాళ్ళు సాధకం చేసుకునే పని ఉంది. మీకోసం ఏర్పడిన శ్రమలు, మనకు చేసేపడిన శ్రమలు ఉన్నాయి. అలాగే మనం కూడా శ్రమ పడవలసిన అవసరం ఉంది. మన వంతు మనం చెయ్యాలి. సుఖభక్తి కుదరదు. కడుపులో నీళ్లు కదలకుండా కూర్చుంటే కుదరదు. కష్టపడి ప్రయాసపడాలి. నీ వంతు నీకుంది. అదే ఆ మాట, నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. వింటున్న వారందరూ ఎవరి వంతు వాళ్ళు చేయగలుగుతున్నారా? సంఘములో దేవుని పని చేయగలుగుతున్నారా? సమాజంలో దేవుని పని చేయగలుగుతున్నారా? కుటుంబీకుల మధ్య, రక్త సంబంధికుల మధ్య దేవుని పని చేయగలుగుతున్నారా? మీ వంతు మీరు సంపూర్ణం చేయగలుగుతున్నారా? అలా చేస్తే చాలా మంచిది. ఆ చేసామన్న ధైర్యం ఉంటే చాలా మంచిది. అదే అధ్యాయంలో 28వ వచనం చదవండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుష్యుని ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. అది అండర్లైన్ చేసుకోండి ఆ మాటని. నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను. ఎందుకు? దేవుని ముందు నిలబెట్టాలని. దేవుని ముందు ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని నేను అందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను. మనం కూడా ఏం చేయాలి? దేవుని ఎదుట కొంతమందిని మనుష్యులను మనం నిలబెట్టాలి అని మనము ప్రయాసపడాలి, మనం పోరాడాలి. డాక్టర్ సల్లమ్మ గారి అమ్మగారి వారి గృహం దగ్గర 6 సంవత్సరాలు HIV పిల్లలు ఒక 50 మంది వస్తే, వాళ్ళ తల్లిదండ్రులు వస్తే, అక్కడ సరిగా గాలి రాకపోయినా, వెనక సరిగా వెలుతురు లేకపోయినా, సరిగా కంఫర్ట్స్ ఏం లేకపోయినా, ఉపవాసంతో వచ్చి చెమటలు కారుకుంటూ, ఎవరు చేయరు, దమ్ము జాలదు వాళ్ళకి ప్రార్థన చేయ. HIV వాళ్ళకి ప్రేయర్ చేయాలంటే దమ్ము జాలదు. అలాంటిది అంత శక్తితో, అంత అభిషేకంతో అక్కడికి వచ్చి వాళ్ళందరికీ ప్రార్థన చేసి నేను వచ్చేదాన్ని. ప్రయాసపడ్డాను, పోరాడాను, ప్రయాసపడ్డాను. నా వంతు నేను చేశాను. సరళమ్మ గారి వంతు సరళమ్మ గారు చేశారు. ఎవరెవరు వంతు వాళ్ళు చేశారు. స్పాన్సర్స్ ఉన్నారు, స్పాన్సర్స్ వంతు స్పాన్సర్స్ చేశారు. వండి పెట్టే విషయంలో జయమ్మ, ఆ తర్వాత ఇక్కడ ఇంకా ఎవరు, పద్మ, సుధా, వాళ్ళ వంతు వాళ్ళు చేశారు. ఎవరి వంతు వాళ్ళు చేశారు.
కవిత గారు ఆమె చేసే వంతు ఆమె చేశారు. ఎల్ఐసి స్వరూప గారు ఆమె చేసే వంతు ఆమె చేశారు. నాకు తెలిసి అందరూ కూడా మనందరం కూడా ఏం చేశామంటే క్రీస్తు యేసునందు నిలవబెట్టవలెనని ప్రయాసపడుతూ పోరాడుతూ ఆయన దగ్గర నిలబెట్టాలని నేను పోరాడుతూ ప్రయాసపడుచున్నాను అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మన శరీరములను సజీవ యాగముగా, ఈ లైన్ గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి 3 పాయింట్స్. సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, శ్రమ పడాలి. శ్రమ పడటం మాత్రమే కాదు, ప్రభువు దగ్గర కొంతమందిని తీసుకురావడానికి పోరాడాలి, ప్రయాసపడాలి. పోరాడాలి, ప్రయాసపడాలి. నా వంతు, అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఇది నా వంతు, ఇది నేను చెయ్యాలి, ఇది నేను చేస్తే నాకు ఆశీర్వాదం. చివరిగా ఎఫెస్సీలకు రాసిన పత్రిక, అందరూ చివరిగా చూడండి. నా సమయం అయిపోయింది, నాకు సమయం తెలియదు, నాకు సమయం చెప్పలేదు కూడాను. ఎఫెస్సీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెస్సీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు ఎఫెస్సీ పత్రిక యేసునందు 2:7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోకమందు ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇది మీ విశ్వాసం ద్వారా కృపచేతని రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరమే. అది క్రియల వలన కలిగింది కాదు గనక ఎవరు అతిశయపడ వీలు లేదు. ఈ మాట అందరూ చదవండి, 10వ వచనం చదవండి అందరు. బైబిల్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి, డైరీలు ఉంటే రాసుకోండి, పేపర్ ఉంటే రాసుకోండి. దేవుడు ఎందుకు రక్షించాడో ఇక్కడ ఒక మాట మనకు చెప్తాడు. మనం ఏదో కాలక్షేపం చేయడానికి కోసం కాదు. 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సిద్ధపడిన వారమై ఆయన దేవుడు మనకేం సిద్ధం చేశారంటున్నారు అక్కడ. దేవుడు ఏం సిద్ధం చేశారు అక్కడ? దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము కొన్ని సత్క్రియలు చేయాలి. ఆ సత్క్రియలు చేయడానికి దేవుడు ముందుగానే కొన్ని ఏర్పాటు చేశాడు. అవి ఏర్పాటు చేశారు, మనల్ని ఏర్పాటు చేశారు. సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన మనల్ని సృష్టించారు, ఆయన మనల్ని చేసిన పనిగా చేశారు. ఎందుకంటే మనము కొన్ని సత్క్రియలు చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో లాభాపేక్షతోనే చేస్తున్నారు, ఏది చేసినా కూడా లాభాపేక్షతోనే. నేను సల్లమ్మ గారి దగ్గర చేసిన పరిచర్యలో ధనానికి ఏ రోజు ఆశించలేదు. వాళ్ళు ఏ రోజు కూడా నాకు కానుక ఇవ్వలేదు, నేను ఎప్పుడు తెచ్చుకోలేదు. నేను ధైర్యంగా చెప్పగలను, ఎందుకంటే ఆశించి చేయలేదు. అక్కడ దేవుడు చేసిన పనులు, సృష్టించిన పనులు, సత్క్రియలు, ఒక బలమైన సేవ జరిగిందండి అరండాలపేటలో. ఎన్నో కుటుంబాలకి ఒక్కొక్క సోమవారం సంస్కారం ఇచ్చాను, ఒక్కొక్క సోమవారం తైలాభిషేక ప్రార్థన జరిగింది, ఒక్కొక్క సోమవారం ఎంత అద్భుతంగా జరిగాయో. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చారు. ఏం చేయటానికి తెలుసా? ఎదురుగా కూర్చునే వాళ్ళ అమ్మ కూడాను సత్క్రియలు, ముందుగా సిద్ధము చేసిన సత్క్రియలు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మనం చెయ్యాలి, మన వంతు మనం చెయ్యాలి. మన కొరకు ముందుగా సిద్ధం చేసిన సత్క్రియలు. మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు ఎవరిని దేవుడు మెచ్చుకున్నారు? స్త్రీలలో కొన్ని మంచి పనులు చేసుకున్న వాళ్ళని మెచ్చుకున్నారు కదా. మీరు చెప్పండి, ఎవరైనా ఒక్కొక్కరిని చెప్పండి. ఎవరిని మెచ్చుకున్నారు యేసుప్రభు వారు? ఎవరిని మెచ్చుకున్నారు? మరియను మెచ్చుకున్నారండి. ఏమని మెచ్చుకున్నారు? ఉత్తమమైన దాన్ని ఎంచుకొని ప్రభు మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుందని. వెరీ గుడ్, గాడ్ బ్లెస్. ఇంకా చెప్పండి అమ్మా. మా ప్రభువుని అభిషేకించే ధన్యత దక్కిందండి. వెరీ గుడ్. ఏమన్నారు ఆమెని? ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసింది కూడా ప్రశంసించబడును అని ఆమెను మెచ్చుకున్నారు. ఇంకా ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకున్న మరియను మెచ్చుకున్నారు.
ఆయన భూస్థాపనకై అభిషేకించిన స్త్రీని మరియను మెచ్చుకున్నారు. అందరు మగ్ధలేనే వేశారు మరి. కానీ ఈమె అందరికంటే ఎక్కువ వేసింది అన్నారు ఎక్కువ కదా. ఆమె అవును. ఆమె అందరికంటే తక్కువ వేస్తే అందరికంటే నువ్వు ఎక్కువ వేసావన్నారు. ఇంకొక ఆమెను అన్నారు, లాజరు అసలు వాళ్ళ సిస్టర్ అనండి. ఇంకొక ఆమెను ఏమన్నారంటే ఇలాంటి విధవరాలు. ఇలాంటి విశ్వాసం 2 కాసులేస్తుంది. అదే. ఇజ్రాయేల్లో కూడా ఇంత విశ్వాసం లేదన్నారు ఒక ఆమెని. ఎవరంటే ఆవిడ కనాను స్త్రీ సురేఫెనికియా వంశస్థురాలు, అదే గ్రీసు దేశస్థురాలు, కనాను స్త్రీ. కనాను స్త్రీ ఒకటి వచ్చినప్పుడు ఆమెను అన్నారు ఇలాంటి విశ్వాసం ఇజ్రాయెల్లో కూడా లేదన్నారు. అలాగ మెచ్చుకున్నారు యేసయ్య. అలాగే మనం కూడా కొన్ని సత్క్రియలు మనం చేయాలి. మన కోసమే ముందుగా ఏర్పాటు చేసిన క్రియలు కొన్ని ఉన్నాయి. పర్సనల్ ప్రేయర్లో అది అడగాలి మనం దేవుణ్ణి. అంటే నేను ఏమి చేయాలి ప్రభువా, నేనేం చేయాలి? పాత నిబంధనలో వినండి, పాత నిబంధనలో వాళ్ళు ప్రాణం మీదకి వచ్చినా కూడా తెగించి ఒక పని చేశారు. 2 మంత్రసానులు తెగించారు. ఏం చేశారు వాళ్ళు? ప్రాణానికి తెగించి ఏం చేశారంటే రాజుగారికి తెలిస్తే చంపేస్తారని తెలిసినా కూడా సత్క్రియలు వారి కోసమే సిద్ధం చేశారు. కాబట్టి మేము ఎబ్రీ పిల్లలని కాపాడాలి అని వారు కాపాడారు. వారు మగ పిల్లల్ని కాపాడారు. రాజు దగ్గరికి వెళ్తే ఏమన్నారు? మేము వెళ్ళేసరికే వాళ్ళు ప్రసవించేశారు అని చెప్పారు. మరి మనం ఏం చేస్తున్నామండి? దేవుని పని ఏం చేస్తున్నాం మనం? ఎంతవరకు కష్టపడుతున్నాం చెప్పండి మనం? అలాగే పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో అంటాడు, ప్రయాసపడిన స్త్రీలు అంటారు. వాళ్ళ పేర్లు ఏంటండి? వాళ్ళ పేర్లు ఏం చెప్పండి? బహుగా ప్రయాసపడిన స్త్రీలు అన్నారు వాళ్ళని కదా. వారు బహుగా ప్రయాసపడ్డారు ఆ స్త్రీలు అని చెప్పి వారి నిజమైన సహకారి ఎందులో ప్రయాసపడ్డారంటండి వారు? సువార్త పనిలో. దేవునికి ఏ పనిలో? సువార్త పనిలో. కనుక మీరందరూ జ్ఞానవంతులు, మీరందరూ చదువుకున్నవారు, మీరందరూ స్థితిమంతులు, మీరందరూ కూడా దేవుని జ్ఞానంతో దేవుని సన్నిధితో నడుస్తున్నవారు. కాబట్టి మీరు చేస్తున్న ఈ పనిని దేవుడు ఆశీర్వదించునుగాక. అలాగే ఇంకా అనేకమైన పనులు పూనుకొని దేవుడు మిమ్మల్ని వాడుకొనుగాక. మీరు కొంతమందిని దేవుని దగ్గర నిలబెట్టున్నట్లుగా బలమైన ప్రార్థన పరులుగా, ప్రార్థన అభిషేకం చేత దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఇలాగా ఈ జూమ్ మీటింగ్లు ఇలా పెట్టుకునే కంటే నాకు తెలిసి ఎవరైనా నెలకొకసారి ఇంట్లో ప్రార్థన పెట్టుకోండి. నెలకొకసారి ప్రార్థన జరిగితే అభిషిక్తులైన వారు వస్తారు. ఎవరైనా పిలవండి, మేము వస్తాం, ఇంట్లో ప్రార్థన చేస్తాం. అభిషేకంతో వచ్చి ప్రార్థన చేస్తే కష్టాలు, బాధలు, సమస్యలు తీరుతాయి. అందరం కలిసి ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధి దిగొస్తా ఉంటది. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటాం. దేవుని కృపావరాలు ఉంటాయి. ఆ విధంగా ఇంకొకరిని పిలుస్తాం ఇంటికి. వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాక్యం వింటారు. ఇప్పుడు జూమ్ మీటింగ్ లో అందరు రాలేరు కదండి, అందరు రాలేరు కదా. అందుకనే సువార్త పనిలో ప్రయాసపడే వారిగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. అలాగే కొన్ని సత్క్రియలు చేయడానికి దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. అలాగే శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకునే వారిగా దేవుడు సిద్ధం చేయునుగాక. దేవుని సన్నిధానంలో ఒక్క మాట చదవండి. ఈ ఫిలిప్పీ పత్రికలోనే ఏమంటుందంటే, మూర్ఖులైన వక్ర జనము మధ్య ఏం చేత పట్టుకోవాలండి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదవండి ఎవరైనా. 2వ అధ్యాయం 16వ వచనం, 14వ వచనం, 2:14 చదవండి ఎవరైనా. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య దేవుని ఎలా ఉండాలంటే, మూర్ఖమైన వక్రజనము మధ్య తణుగులను సంశయములను ఎలా ఉండాలంటే, మూర్ఖమైన సమస్త వక్రజనము మధ్య చేయుడి. నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనింద్యులుగా, దేవుని కుమారులగునట్లుగా ఈ 4 కలిగి ఉండాలి. నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనింద్యులుగా, దేవుని కుమారులగునట్లుగా ఉంటూ అట్టి జనము మధ్య జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు
జ్యోతుల వలె ఉండాలి. వాళ్ళు అలా కనిపిస్తున్నారు. మరి మనం ఎలా కనిపెడుతున్నాం? ఇరుగోళ్ళకి పొరుగోళ్ళకి ఎలా కనిపిస్తున్నాం? సంఘంలో వాళ్ళకి ఎలా కనిపిస్తున్నాం? ఒకళ్ళతో మాట్లాడితే ఒకళ్ళతో మాట్లాడరు కదా. ఒకళ్ళకి వందనాలు చెప్తే ఇంకొకళ్ళకి వందనాలు చెప్పరు కదా. వాళ్ళు చెప్తేనే మనం చెప్తాం, వాళ్ళు చెప్పకపోతే మనం చెప్పం కదా. ఇలాంటివన్నీ లోపల పెట్టుకొని జ్యోతుల వలె ఎలా కనిపిస్తాం? అంతా అలాంటి ఉంటే ఎలాగ మన దేవుని కుమారులుగా కనిపిస్తాం? కనుక ఈ సమయంలో దేవా, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి, నా వంతు పని నేను చేయడానికి, నేను ఈ సన్నిధిలో మూర్ఖమైన వక్ర జనము మధ్య జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతిల వలె ప్రకాశించడానికి, సజీవ యాగముగా నా శరీరమును సమర్పించుకోవడానికి, నీ ముందు నన్ను నేను నిలబెట్టుకుంటూ అనేకులను నిలబెట్టినట్లుగా నాకు ధన్యత ఇవ్వండి, అటువంటి అభిషేకం ఇవ్వండి, అటువంటి కృపనివ్వండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థనలోకి ఇద్దాం. అందరం ప్రార్థనలోకి ఇద్దాం. కన్నులు మూసుకుందాం. పనికి రాని తీగలున్నాయి, ఫలింప అడ్డుతున్నాయి. ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా నా హృదయం, ఇదిగో దేవా నా మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమా. అడగండి ప్రభువుని. పనికిరాని కొన్ని తీగలున్నాయ్యా, నేను ఫలించలేకపోతున్నాను, సణుగులున్నాయి, సంశయాలున్నాయి, నీ సన్నిధిలో నేను ఎదగలేకపోతున్నాను, కష్టాలు, బాధలు, సమస్యల వైపే చూస్తూ ఉన్నాను, అనారోగ్యాలు, అప్పుల బాధలు, అనేకమైన పరిస్థితులు ఉన్నాయి, నా తండ్రి నామినల్ గా ఉంటూ ఉన్నాను అని ప్రభు వైపు మనం చూద్దాం. ప్రభు వైపు చూద్దాం. నాకు టైం ఇవ్వయ్యా, నాకు సమయం ఇవ్వయ్యా, నాకు సమయం సద్వినియోగం చేసుకోవడానికి నాకు సహాయం చేయండి ప్రభువా. ఇదిగో దేవా నా హృదయం, ఇదిగో దేవా నా మనస్సు, ఇదిగో దేవా నా దేహం అని ప్రభు వైపు చూద్దాం. ఇదిగో దేవా నా హృదయం, ఇదిగో దేవా నా మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఈ నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. దేవుని అగ్ని చేత కాల్చబడాలి. మనకున్న అహంకారం, మనకున్న సోమరితనం, మనకున్న నిర్లక్ష్య స్వభావం, మనకున్న నిద్ర మత్తు, ఇవన్నీ కూడా కాల్చబడాలి. కాల్చబడాలి. దేవుని అగ్ని చేత కాల్చబడాలి. దేవుని ఆత్మ చేత తాకబడాలి. దేవుని ఆత్మ చేత సరిచేయబడాలి. పనికి రాని తీగలు కత్తిరించబడాలి. అప్పుడే మనం ఫలిస్తాం. కనుక అందరం కూడా ప్రార్థనలోకి ఇద్దాం. జ్యోతుల వలె ప్రకాశిద్దాం. మన వంతు కర్తవ్యం మనం చేద్దాం. రాబోతున్న ఉగ్రతను మనం తప్పించుకోవాలి అంటే మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దేవుని మందిరంలో బలిపీఠం దగ్గర ఉండి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా అనుకూలత కలిగిన వారంటే మోకరించండి, ప్రార్థన చేస్తాను. అందరం సేవకురాలుగా ప్రార్థన చేస్తాను. అనుకూలత కలిగిన వారు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలు ఏకీభించండి. ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన శక్తి కలిగింది.
పరిశుద్ధాత్మ శక్తి మీ మీదికి దిగి వచ్చును గాక. స్తోత్రం. ప్రార్థన చేస్తాను. స్తోత్రము నాయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వాయుమండల అధికారి, ఎంతమంది డిస్టర్బ్ చేసినప్పటికీ కొంతమంది అయినా నీ వాక్యం వినారని నమ్ముతున్నాను. మోకరించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వినిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. రేపండి స్వామి, రేపండి యేసయ్యా, రేపండి నాయన. కునికి నిద్రించే వారుగా ఉండే సమయం అయిపోయింది నాయన. ఇప్పుడు ఎవరికి వారు ఎలర్ట్ గా సిద్ధపడే సమయం వచ్చింది. ప్రపంచ పరిస్థితులన్నీ మారిపోతా ఉన్నాయి, రూల్స్ మారిపోతున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి నాయన. ఇంకా దీపమును వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టే సమయం కాదు ఈ సమయం. దీపస్తంభం మీద పెట్టవలసిన సమయం ప్రభా. ఒక్కొక్కరిని రేపండి, ఒక్కొక్కరిని బలపరచండి. నామినల్ క్రిస్టియానిటీ వల్ల ఉపయోగమే లేదు నాయన. ఒక్కొక్కరిని ప్రకాశింప చేయండి యేసయ్యా, ఒక్కొక్కరిని రేపండి యేసయ్యా. ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఎంతమంది ప్రార్థనలో ఉంటున్నారు, ఎక్కడెక్కడి నుంచి ప్రార్థనల్లో ఉంటున్నారు, ఏ ప్రాంతం నుంచి ఈ మీటింగ్ లో పాల్గొంటున్నారో వారందరినీ దీవించండి. దీర్ఘకాల వ్యాధులను తాకండి, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు కొట్టివేయండి, గర్భఫలములు ఇవ్వండి, ఉద్యోగములు ఇవ్వండి నాయన. అన్నిటికంటే రక్షణ ఆనందం ఇవ్వండి, పరలోక సంతోషం ఇవ్వండి, పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వండి, వాక్య పఠనం ఇవ్వండి, ఏకాంత ప్రార్థన ఇవ్వండి. ఉపవాసంతో ప్రార్థించుట నేర్పించండి, సహవాసంగా కూడుకుంటే నేర్పించండి. మేడగది అనుభవము దయచేయండి, మేడగది అనుభవం దయచేయండి. అందరూ కూడుకొని ప్రార్థించుట నేర్పించు నాయన. కూడుకొని ప్రార్థించే సహవాస కూడికల్లోకి నీ బిడ్డలు పాల్గొనాలి యేసయ్యా. నాయన మొదటి దినముల్లో ఉన్న ఉజ్జీవం మరలా రగిలించండి యేసయ్యా. ఒక్కొక్కరిని దీవించండి. అమ్మని సరళమ్మ గారికి మంచి ఆరోగ్యం, శక్తి, బలం ఇవ్వండి. ఈ యొక్క జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. నా వంతు నేను చేయడానికి మీరు కృప చూపించారు. ఈ లోకంలో నిందారహితులుగా, నిరపరాధులుగా, దేవుని కుమారులుగా, మూర్ఖమైన వారి మధ్య జీవవాక్యము చేత పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించుకునే భాగ్యం మాకందరికీ దయచేసి ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, కొంతకాలం ఆయుష్నిచ్చి నీ పని చేయడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, నువ్వు సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి ప్రతి ఒక్కరిని రేపమని, ఎవరు దుఃఖంలో ఉన్నారో, ఎవరు బాధలో ఉన్నారో వారిని ఆదరించి, ఓదార్చి, బలపరిచి మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మీ అందరికీ తోడయ్యండి, ఆశీర్వదించి, అభిషేకించి, అగ్నితో మండించి మీరు చేయవలసిన క్రియలు చేయడానికి దేవుడు మిమ్మల్ని రేపునుగాక, మీ కుటుంబములను దీవించునుగాక, ఈ జూమ్ మీటింగ్ ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.